హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లీలాస్ కిచెన్. ఈరోజు మనము మన వీడియోలో ఆలు గోబీ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఇది పూరికైనా, చపాతీకైనా, రైస్కైనా, బగారా రైస్కైనా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. ఈ కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. మనం ఒక హాఫ్ కేజీ గోబీని తీసుకొని, అదే కాలీఫ్లవర్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని కడిగి పెట్టుకోవాలి. కాలీఫ్లవర్ ఉడకబెట్టే పని లేదు. తర్వాత టమాటాలు ఒక 2 కట్ చేసి పెట్టుకోవాలి. మిగిలిన టమాటాలు ఒక 2-3 టమాటాలు మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయ ఒకటి కట్ చేసి పెట్టుకోవాలి. మీడియం సైజ్ ఆలుగడ్డలు ఒక 3 కట్ చేసి పెట్టుకోవాలి. దాంతోపాటు ఒక 10 పచ్చిమిర్చి అట్లా క్రష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నూనె వేడయ్యాక ముందు కాలీఫ్లవర్ వేసుకొని చాలా వరకు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు నూనెలోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కాలీఫ్లవర్ ఎలా అయితే ఫ్రై చేసి పెట్టుకున్నామో ఆలుగడ్డ ముక్కలు కూడా అలాగే సేమ్ ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఒక 3 ఆలుగడ్డలు అయితే సరిపోతాయండి. 3 ఆలుగడ్డలు ముందే కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా గోల్డ్ కలర్ వచ్చాక ఆలుగడ్డ ముక్కలు కూడా తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో కొంచెం జీలకర్ర వేసుకొని అందులోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని అవి కూడా ఎర్రగా మగ్గనివ్వాలి. దీంతో పాటు పచ్చిమిర్చి కొంచెం తురుముకొని, అదే మనం కొంచెం గ్రైండ్ చేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ కూడా వస్తుంది. దీంతో మంచి వాసన కూడా చాలా బాగుంటుంది దీంతో. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ అల్లము, 1 స్పూన్ పసుపు, తగినంత కారం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం చూసుకొని కారం వేసుకోవాలి. ఇందులోనే గరం మసాలా కాదు, ఉత్త ధనియాల పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా అన్నీ కలుపుకోవాలి. ఇవి చాలా మంచిగా మగ్గాక మనం పేస్ట్ చేసుకున్న టమాటో పేస్ట్ ఉందిగా అది కూడా వేసుకోవాలి. ఇది కూడా ఒకసారి కలుపుకొని ఇందులో ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలి. కొన్ని ఒక 2 టమాటాలు, ఇందులో 2 టమాటాలు గ్రైండ్ చేసి వేసుకోవాలి. మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ టైంలో 1 స్పూన్ సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా నూనె మంచిగా ఎర్రగా పైకి తేలుతున్నప్పుడు ఆలుగడ్డలు, మన కాలీఫ్లవర్ ఉంది కదండి ముందే ఫ్రై చేసి పెట్టుకున్నాక అవి వేసుకొని మంచిగా అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. కొంచెం మగ్గడం కోసం చిన్న గ్లాస్ వాటర్ పోసి మూత పెట్టేయండి. 2-3 నిమిషాల్లో మంచిగా ఇలా ఉడికిపోతుంది. చూసారు ఎంత బాగా ఉడికిందో. పూరీలకైతే వేరే లెవెల్ ఉంటుందండి ఈ కూర. చపాతీకైనా చాలా బాగుంటుంది, బగారా రైస్కైనా కూడా మస్తు ఉంటుంది. ఒక గుప్పెడంత కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, లైక్ చేయడం మర్చిపోవద్దు.